A guru never imparts knowledge to a disciple. నేను మీకు జ్ఞానం బోధిస్తున్నాను అని ఎవరన్నా అన్నా అంటే వాడు గురువు కాదు అని అర్థం. జ్ఞానబోధన చేస్తున్నాను ఎందుకంటే ఉపదేశం చేయడం అనేటువంటిది అజ్ఞానం. అదేగా బాబాగారు చెప్పింది, ఉపదేశించే అజ్ఞానం. అనుభూతికి రాకుండా చెప్పబడేదంతా కూడా వేరువేరుగా ఉంటారు. నేర్చుకునే సబ్జెక్టు నేర్చుకుంటా నేర్చుకునేవాడు మూడు వేరు అంటే అజ్ఞానం అజ్ఞానం అని విడదీశారు. అకార ప్లస్ లెఫ్ట్ చేశారు ఆయన. ఉపదేశిస్తే అజ్ఞానం, జ్ఞాన తత్వదర్శన. ఉపదేశం చేసేటువంటి వాళ్ళు జ్ఞానులే, కానీ చేసేవాడు చేయబోట చేయడం అనేటువంటిది మూడుగా ఉన్నసేపు అజ్ఞానం అయింది. ముండకోపనిషత్తులో ఆల్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ ఎంపిరికల్ నాలెడ్జ్ కంప్యూటర్ అపరావిద్యాలు. నేను మొదట చాలా ఏళ్ళకి చదివినప్పుడు ఆశ్చర్యం. స్పిరిచువల్ నాలెడ్జ్ పరావిద్య కావాలి, ఎంపిరికల్ నాలెడ్జ్ మెటీరియల్ అంతా అపరావిద్య కావాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ బ్రహ్మవిద్య కూడా అపరావిద్య అని అన్నాడు ముండకోపనిషత్తు. అదేవిధంగా అనుభూతికి వచ్చినప్పుడు మాత్రమే అది పరావిద్య. నేర్చుకునే దశలో అది కూడా అపరావిద్య కింద లేకపోవాలి ముండకోపనిషత్తు. దాన్నే బాబాగారు ఇక్కడ దానికి ప్రమాణం ఉన్నది. ఊరిగా ఏదో మహాత్ముకి ఎప్పటికీ దర్శనం నమ్మాల్సింది అన్నట్టుగా కూడా లేదు, దానికి ప్రమాణం కూడా అంటే మామూలుగా మనలాంటి వాడు చెప్తే ప్రమాణం ఉందో లేదో చూసుకుని ఆ ప్రమాణం చూసుకుని చెప్పాలి. వాళ్ళు చెప్తే దాని ప్రమాణం వండి తీరుతుంది. ప్రమాణం ఉంటుంది. ఏ గురు నెవర్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ టు ఏ డిసైపుల్. అదే ఏం చేస్తాడు? హీ గివ్స్ హిస్ ప్రెజెన్స్ టు ది సోల్ ఆఫ్ ది డిసైపుల్. హీ గివ్స్ హిస్ ప్రెజెన్స్ ఎవరికి? టు ది సోల్ ఆఫ్ ది డిసైపుల్. ఫిజికల్ ప్రెజెన్స్ కాదు. ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్నా సోల్కి ప్రెజెన్స్ లేకపోతే పుట్టిదే వేస్ట్. అందుకని సాన్నిధ్యం సామీప్యం కాదు, సాన్నిధ్యం. ఎందుకు ఇస్తాడు ఇలాగా? టు మ్యాగ్నటైజ్ ఇట్ అంటే ది సోల్, డిసైపుల్ యొక్క సోల్ని మ్యాగ్నటైజ్ చేస్తాడు. టు మ్యాగ్నటైజ్ ఇట్, టు ఎక్వైర్ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ ఫీలింగ్ ఇట్స్ ఓన్ ప్రజెన్స్. ఆ శిష్యుడు యొక్క ఆత్మ ఉందే, ఆ ఆత్మకి ఇట్స్ ఓన్ ప్రజెన్స్. ఎవరికి వాడు చివరికి వాడు ఫీల్ అవ్వాల్సిందండి ఆత్మ యొక్క సాన్నిధ్యం, ఆత్మ సాన్నిధ్యం. ఆత్మ సాన్నిధ్యం అనేటువంటిది అనుభూతిలోకి రావాలి. ఆత్మ యొక్క సాన్నిధ్యం అనేటువంటిది అనుభూతిలోకి రావాలనేటువంటిది ఉంటే వాడికి అనుభూతిలోకి ఇంకా రాలేదు శిష్యుడికి. ఆ అనుభూతిలో ఉన్నటువంటి వాడు గురువు. తన యొక్క సాన్నిధ్యం చేత శిష్యుల్లో కూడా వాడి యొక్క ఆత్మ సాన్నిధ్యం వచ్చేటువంటి దానికి చేస్తాడు. అది గురువు చేసేటువంటి పని. అది ఎలాగా? బై మ్యాగ్నటైజింగ్. టు మ్యాగ్నటైజ్ ఇట్, టు ఎక్వైర్ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ ఫీలింగ్ ఇట్స్ ఓన్ ప్రెజెన్స్. అది ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే ఈ గురువు ఎప్పుడూ తన శిష్యునికి విజ్ఞానం నూరిపోయాడు. నూరిపోసేందుకు ఏముండదు అక్కడ. నూరిపోసేస్తున్నాను ఉంటుంది, నూరిపోయాడు. సాధకుని పరిణతాత్మకు తన సాన్నిధ్యం అనుగ్రహించును. ఈ అనుగ్రహ బలము ఒక మహోన్నత అయస్కాంతము వంటిది. గురువు తన యొక్క సాన్నిధ్యం అనేటువంటిది అనుగ్రహిస్తాడని చెప్పారు కదా. ఎలా అనుగ్రహిస్తాడు? అది కూడా అనుగ్రహించడం అంటే నన్ను పోసేందుకు ఏమన్నా టచ్, అది టచ్ లేదు, పిచ్చి లేదు. ప్రెజెన్స్, ఇండక్షన్. అందుకని చెప్తున్నారు అనమాట. ఈ అనుగ్రహ బలము ఒక మహోన్నత అయస్కాంతం వంటిది. ఏ పవర్ఫుల్ మ్యాగ్నెట్, మామూలు మ్యాగ్నెట్ కూడా కాదు, మహోన్నత అయస్కాంతం వంటిది. అది సాధకుని ఆత్మను ఆకర్షించును. అందుకని సాధకుడిని ఆకర్షించడం కాదు, వాడి యొక్క ఆత్మను ఆకర్షిస్తుంది. ఆత్మను ఆకర్షించడానికి ఎంతో, అదే మరి వివేకానంద స్వామి ఆయన చెప్పింది, పరమహంస వారు. వాడి ఆత్మను ఆకర్షించాడు ఆయన. అది వీడికి అసలు తనకు ఆకర్షింపబడుతున్నా అని తెలియకుండా తెలియపోవచ్చు. అంతట సాధకుడు తన ఆత్మ సాన్నిధ్యమును గూర్చి భావించు శక్తి అబ్బును. సాధకుడికి ఏం శక్తి అబ్బుతుంది? తన ఆత్మ సాన్నిధ్యం గురించి.
తన ఆత్మ సాన్నిధ్యం గురించి భావించేటువంటి శక్తి వాడికి అంతకుముందు లేదు. వాడికి తన ఒక ఆత్మని అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది? తన అనగా తన శరీరం అని, తన అనగా తన మనస్సు అని, తన అనగా తన తెలివితేటని, ఇలాంటి ఐడెంటిఫై అయిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు తప్ప నేననగా నా ఆత్మను అనే ఎక్స్పీరియన్స్ పొందినటువంటిది లేదు. వాడికి అది తీసుకొస్తాడు. గురువు యొక్క ప్రదేశం వల్ల వస్తుంది. అది మ్యాగ్నెటిజం వల్ల వస్తుంది. గురువు యొక్క సాన్నిధ్యంలో వీడికి కూడా నేను ఆత్మను అనేటువంటిది ఒక కాన్సెప్ట్ కాకుండా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ముందు అనుభూతి వస్తే జ్ఞానం రాదు. సాధకునకు తన ఆత్మ సాన్నిధ్యమును గూర్చి భావించు శక్తి అబ్బును. అసలు దాని గురించి ముందు భావించగా దానిలోకి యద్భావం తద్భావతే కదా. అందుకని అది అవ్వాలంటే వీడు భావన చేయాలి. ఈ భావన చేసే శక్తి కూడా వీడికి గురువు యొక్క ప్రదేశం వల్ల వస్తుంది. While doing so, he changes the polarity of in the disciple. ఈ యోగశక్తి జరుగునప్పుడు సాధకుల్లోని ప్రజ్ఞాశక్తుల వైరుధ్యం, పొలారిటీ ఏంటంటే వైరుధ్యం, ప్రజ్ఞాశక్తుల వైరుధ్యం పొలారిటీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. పొలారిటీ అంటే ఏమిటంటే మనం గుర్తుపెట్టుకోవాలి. సాధకుల్లో ఉన్నటువంటి ప్రజ్ఞాశక్తుల వైరుధ్యం, ప్రజ్ఞాశక్తి వాడి యొక్క వైరుధ్యం, ప్రజ్ఞాశక్తుల వైరుధ్యము అటునిటు మార్పునకు లోనగును. అది చేంజ్ ఆఫ్ పొలారిటీ అంటే. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ 2 పోల్స్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ పొలారిటీ అంటే ఎలా ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ 2 పోల్స్, one in himself and the other in the center of the earth. Through this polarity he is kept attracted to the center of the earth element in his body. All his vital and mental activities gravitated towards the physical tissues of his body. ప్రతి వ్యక్తికి పై 2 శక్తి కేంద్రములు పనిచేయచ్చుండును. అందొకటి తన యందును మరి ఒకటి భూకేంద్రం అందు ఉండదు. భూమికి కూడా కేంద్రం ఉంటుంది కదా, కాన్షియస్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. దాని ఒక పోల్ మనలో ఉంటుంది, ఒక పోల్ ఏమో అక్కడ ఉంటుంది. ఈ రెండును వ్యతిరేక దిశలో తన ప్రభావం చూపును. మ్యాగ్నెటిక్ పోల్స్ 2 ఆపోజిట్ కదా, రిపల్షన్ అంటే 2 వ్యతిరేక దిశలో ఉంటాయి కాబట్టి తర్వాత అట్రాక్షన్స్ ఉండడం మాత్రం డైరెక్షన్స్. ఒకటి ఇటుపక్క తిరిగి ఉంటే ఒకటి అటుపక్క తిరిగి ఉంటుంది కదా. ఏమిటంటే ఒక శక్తికి ఆకర్షణ లక్షణము మరి ఒక దానికి వికర్షణ ధర్మము, 2 ధర్మాలు ఉంటాయి. ఆకర్షణ వికర్షణ 2 ధర్మాలు ఉంటాయి. ఈ వైరుధ్యముల మూలమున జీవి తన దేహమందలి భౌతిక కేంద్రముల వైపునకు ఆకర్షింపబడును. ఎర్త్ వైపు ఆకర్షింపబడడం అంటే అర్థం ఏంటి? భౌతిక కేంద్రం ఉంది మనలో కూడా, దాని వైపుకి మనం అలా ఆకర్షింపబడినంతసేపే మనం ఈ బాడీలో ఉంటాం. అది కనుక వదిలేసిందంటే బాడీ వదిలేస్తాం. సాధకునిలో ప్రాణశక్తి మానస ప్రక్రియలు జరుగుతుండగా, ప్రాణశక్తి ప్రక్రియ మానస ప్రక్రియ 2 ప్రక్రియలు ఉన్నాయి మనలో. మెంటల్ యాక్టివిటీ, వైటల్ యాక్టివిటీ 2 ఉన్నాయి. ఇవి జరుగుతుండగా అతని దేహంలోని ధాతువుల వైపు ఆకర్షింపబడినట్లు చేయును. అంటే ఏమిటి? ఈ ప్రాణశక్తి మానసిక శక్తి మామూలుగా అయితే శక్తులు, ఈ శక్తులు పుట్టి శక్తులుగా ఉంటే బాడీ ఉండదు. అందుకని ఈ శక్తులు ఒక ఆకారం వాటికి బాడీకి ఉండాలంటే అవి ఏమవుతాయి? ధాతువుల వైపుకి ఆకర్షింపబడుతుంటాయి. అందుకనే వైటల్ ఫోర్స్ అనేటువంటిది మన శరీరంలో, మన కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ అనేటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి ధాతువుల వైపు ఆకర్షింపబడుతుండే ఈ ధాతువులు సామ్యం మెయింటైన్ చేయడానికి, ధాతువులు వర్క్ చేయడానికి వాటి వైపుకి ఫంక్షన్ అటుపక్క తిరిగి ఫంక్షన్ చేస్తుంటుంది వైటల్ ఫోర్స్. లేకపోతే మనం ఇవన్నీ ఇది అసలు కంటిన్యూ అవుతుంది. ఆ ఈక్విలిబ్రియం వల్ల కదా బాడీ ఉంది. ఆ వైటల్ ఫోర్స్ అటుపక్క తిరిగి చేయాలంటే ఈ మానసికమైనటువంటి శక్తి కూడా అటుపక్క పనిచేయాలి. మానసిక ప్రక్రియలు కూడా అటే ఉంటాయి. సాధకునిలో క్రింది స్థాయికి చెందిన త్రిపుటి ఒక అధో కేంద్రం ఉన్నది. నిన్న మనం చెప్పుకుంది, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఈ త్రిపుటిలో మణిపూరక స్వాధిష్టాన మూలాధార కేంద్రం ఉన్నది.
వ్యక్తిత్వ జీవియందు ఈ అధో కేంద్రము ఉన్నతమైన ఆత్మస్థాయికి ఎదుగును. అంటే ఏమిటి వ్యక్తిత్వ కేంద్రం అంటే? పర్సనాలిటీ. మనం చెప్పుకున్నాం వ్యక్తిత్వ కేంద్రం అంటే పర్సనాలిటీ. వ్యక్తిత్వ జీవియందు అధో కేంద్రము ఉన్నతమైన ఆత్మస్థాయికి ఎదుగు. ఈ కిందకు ఉన్నటువంటిది నిన్న మనం చెప్పుకునే ట్రయాంగిల్ కిందకు ఉన్నటువంటిది అంటే స్వాధిష్టానం మణిపూరం రెండు కూడా మూలాధారం వైపు కిందకి డైరెక్ట్ అయినటువంటిది. అది పర్సనాలిటీ దీనిలోకి వచ్చేప్పటికి ఇది షిఫ్ట్ అయ్యి పైకి అనాహతం వైపు పాయింట్ అవుతుంది. రెండు కూడా అప్పుడు దానికి ఉనికి అంత మార్పు కలుగును. డైరెక్షన్ మారుతుందిగా. ఆ డౌన్వర్డ్ పుల్ కాస్త అప్పటికి మారుతుంది. ఇది చైతన్య స్థాయికి చెందినట్టిది. ఈ మార్పు అనేటువంటిది భౌతికమైన మార్పు కాదు, చైతన్య స్థాయి, శక్తి కంటే పైన స్థాయిలో, అనగా ప్రజ్ఞకు సంబంధించిన ఒక స్థాయి భేదం. దీనిలో మూలాధార కేంద్రం ఉండదు. ఇది ఎప్పుడైతే అప్వర్డ్ తిరిగిందో మూలాధారంతో ఉండదు కనెక్షన్. మూలాధారం డిఫెక్ట్ అయిపోయిందని అర్థం కాదు. మూలాధారం యొక్క ప్రభావం దేని మీద ఉండదని అర్థం. మూలాధారం అసలు పూర్తిగా లేకుండా పోతే ఇక ఫిజికల్ బాడీ ఉండదు. ఎందుకనంటే మనలో ఉన్నటువంటి మూలాధారం అనేటువంటిదే మనలో సాలిడ్ స్టేట్ని గవర్న్ చేసేటువంటి కేంద్రం. మూలాధారం ఎందుకురా? మూలాధారం అనేటువంటి కేంద్రం మనలో ఉంది. మూలాధార చక్రం అంటారు, కేంద్రం అంటారు, సెంటర్. మామూలుగా మూలాధార అనేటువంటి చక్రం పేరు మూలాధారం అంటారు. ఇంగ్లీష్లో దాన్ని బేస్ సెంటర్ అంటారు. మూలాధారం అంటే బేస్ సెంటర్. అవి శక్తి, అవి ఫిజికల్ కాదు. చక్రం ఫిజికల్ కాదు. లొకేషన్ అనేటువంటిది మన ప్రాణమయమైన కక్షలో ఉంటుంది. యాస్ట్రల్ కాదు బే, ఎథరిక్ ప్లేన్. అది యాస్ట్రల్ కంటే పైన. అక్కడ ఆ ప్లేన్లో లొకేట్ అయి ఉంటుంది. అయితే వాటి లొకేషను అలాంగ్ ది వెర్టిబ్రల్ కాలం. వెన్నెముక అనేటువంటిది ఒక దండం. అంటే అన్నీ ఇవన్నీ కూడా కంట్రోల్స్ అన్నీ కూడా పెట్టినటువంటి ఒక కంట్రోల్ ప్యానల్ లాంటిది అన్నమాట వెన్నెముక. మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే కంట్రోల్ ప్యానల్ వెన్నెముక. ఈ కంట్రోల్ ప్యానల్కి అరేంజ్ చేసి ఉంటాయి కంట్రోలింగ్ స్విచ్, ఇవన్నీ కూడా. అందువల్ల వెన్నెముకంబడే ఈ ఏముంటుంది. అందులో ఈ మూలాధారం అనేటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి సాలిడ్ స్టేట్కి అంతటిని కూడా గవర్నెన్స్ అంతా అక్కడ ఉంటుంది. అది ఏం చేస్తుంది? మామూలుగా పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడికి, పర్సనాలిటీ లెవెల్ కంటే ముందు ఉన్నటువంటి వాడికి ఈ కిందకి పుల్ డౌన్వర్డ్ పుల్లే ఉంటుంది ఎక్కువ. అంతా కూడా పుల్ డౌన్వర్డ్ ఉంటుంది. అందుకని వాడు ఎక్కువ ఫిజికల్ బాడీ మీద సంబంధించినటువంటి వీటిలోనే ఉంటుంది వాడి వ్యవహారం అంతా. అలా కాదు, మన వైటల్ ఫంక్షన్స్, మెంటల్ యాక్టివిటీ, వైటల్ యాక్టివిటీ ఉన్నాయి. వాడి డైరెక్షన్ పూర్తిగా వెయిట్ కోసం చేస్తాడు. వాడు తన శరీరానికి సంబంధించిన వాటి కోసం చేస్తాడు. వాడికి అంతకంటే మించి బియాండ్ దాని ఉండదు వాడు. ఆ ప్రజ్ఞ అలా ఉన్నటువంటి వాడికి. నేను మనం చెప్పుకున్నాం ఇండివిజువాలిటీ లెవెల్లో, ఇండివిజువాలిటీ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి తనకు కావాల్సిన, తన శరీరానికి కావాల్సిన వాటి సంగతి తప్ప వీటికంటే మించి ఇంకోటి ఏదో ఉందని తెలియదు వాడికి. వాడు భౌతికవాది అనమాట. వాడు సెల్ఫ్ సెంటర్డ్. అంటే వాడికి అంటే తనగా శరీరం అనేటువంటిది ఎక్కువ వాడికి. వాడి ఎగ్జిస్టెన్స్, వాడి కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంతా కూడా ఫిజికల్. వాడి భావన, మన అస్తిత్వం అనేటువంటిది ఫిజికల్, భౌతికమైనటువంటి అస్తిత్వమే వాడికి తెలుసు. అందుకనే వాడు భౌతికమైనటువంటి లెవెల్లోనే వాడి ఆలోచన. ఎందుకంటే మెంటల్ యాక్టివిటీ కూడా అటుపక్క పుల్ కదా, అంతా మొత్తం అంతా పుల్ అంతా కూడా అటుపక్క ఉంటుందన్నమాట. అక్కడి నుంచి పర్సనాలిటీ లెవెల్ అనేటువంటి చేంజ్ వస్తుందా, ఆ డిప్ విడిపోతుందని చెప్పారు కదా. ఇండివిజువాలిటీ డిప్ విడిపోయి పర్సనాలిటీ, ఈ పర్సనాలిటీ అనేటువంటి దాంట్లోకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇటు నుంచి డౌన్వర్డ్ పుల్ అనేటువంటిది ఈ స్వాధిష్టాన మణిపురాల దగ్గర నుంచి అప్ పైకి దిగుతుంది. ఇప్పుడు
ఈ మూలాధారం అనేటువంటిది దేనికి మన బాడీలో ఉన్నటువంటి సాలిడ్ స్టేట్కి ప్రతీక కాదు, సాలిడ్ స్టేట్ కంట్రోల్, ది గవర్నింగ్ సెంటర్ ఫర్ ది సాలిడ్ స్టేట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మూలాధారం అనేటువంటిది బేస్ సెంటర్ ఈజ్ ది గవర్నింగ్ సెంటర్ ఫర్ ది సాలిడ్ స్టేట్ ఇన్ అవర్ బాడీ. అందువల్ల బేస్ సెంటర్ మూలాధారంలో కనుక ఏమైనా తేడా వస్తే దాని యొక్క మేనిఫెస్టేషన్ అంతా మన ఫిజికల్ బాడీ మీద ఉంటుంది. అంటే వీడు వ్యధవేషాలను వేసేంత మూలాధారం మీద దెబ్బ కొడుతుంది వాడికి. అప్పుడు బాడీ మొత్తం ఫిజికల్ టిష్యూస్ అలా అక్కడ దెబ్బ కొడుతుంది అనమాట. అందుకని చాలా మూలాధారం అంటుంటుంది. మూలాధారం అంటే ఆ పేర్లో ఏమి అర్థం చూసారా? మూలమైనటువంటి ఆధారము అంటే సబ్స్ట్రాటమ్ అని అర్థం, బేస్ అని అర్థం. అందుకనే బేస్ సెంటర్ అన్నారు. మూల ఆధారం స్ట్రక్చర్లో అంటే స్ట్రక్చర్ మన బాడీలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఆస్పెక్ట్ అంతా కూడా కంట్రోల్ అక్కడ ఉంటుంది. ఈ కంట్రోల్ ఇట్ ఈస్ ది కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది బాడీ. ఆ చక్రం మూలాధార సెంటర్ మాత్రం ఫిజికల్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఫిజికల్ అయితే అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. దీని ఎట్లా చేస్తుంది? ఇప్పుడు మన మెషిన్ ఉంది, అక్కడ కంప్యూటర్ ఉంది, మెషిన్ ఉంది. అందులో అది పనిచేయడం కోసం అందులోకి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంది. అది మెషిన్ ఎట్లా అవుతుంది? అది మెషిన్ అయితే దీన్ని ఏం చేస్తుంది? ఒక మెషిన్ ఏం చేయలేదు కదా, ఛార్జ్ అది. అందుకని మూలాధారం అనేటువంటి చక్రం ఉంది, అది ఛార్జ్ అది, అంతేగాని అదేం ఫిజికల్ కాదు. బట్ ఫిజికల్ అంతా కూడా కంట్రోలింగ్ అందులో ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని వెన్నెముకని ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి మ్యానిపులేషన్స్ చేయకూడదు, చాలా డేంజరస్. లంబార్ పంక్చర్లు, వెన్నెముక మ్యానిపులేషన్స్ ఇలాంటివి చేశారంటే వాడు ఆ లైఫ్కి అంతా అవుట్. ఏ రకమైన మ్యానిపులేషన్స్ చేయకూడదు. ఇప్పుడు రకరకాల మ్యానిపులేషన్స్, చక్ర మ్యానిపులేషన్స్ అనేవి సూదిపుస్తే అంతే, దానిలో సూదిపుచ్చడం చేయకూడదు. మాస్టర్ ఏం చెప్పారంటే ఆ లంబార్ పంచర్ దానికి సూది గుచ్చి లంబార్ పంచర్ చేసి అందులోంచి లిక్విడ్ తీయడం చేస్తే ఆ లైఫ్కి ఉన్నటువంటి క్వాలిటీ మళ్ళీ రాదన్నారు. అంటే వాడు తర్వాత బతకచ్చు, వాడు బతుకుతాడు, వాడి పనులన్నీ వాడు చేసుకున్నట్టు చేస్తా, కానీ ఆ లైఫ్కి ఉండవలసిన ఒక క్వాలిటీ ఉంటుంది, ఒరిజినల్గా ఇచ్చింది. ఆ ఒరిజినల్ క్వాలిటీ మరి ఈ లైఫ్కి రాదన్నారు. అది ఇప్పుడున్న మెడికల్ సైన్స్కి అసలు ధృతరాష్ట్ర సైన్స్ అది. ఆ ఆస్పెక్ట్ వాడు చేస్తే తెలియదు. వాడికి లిక్విడ్ తీయకూడదు. అసలు లిక్విడ్ తీస్తే అసలు మరీను మిగతా మ్యానిపులేషన్స్ కూడా చేయకూడదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్స్ ఏంటంటే నొప్పులు తెలియకుండా, ఇప్పుడు సపోజ్ లేడీ డెలివరీ ఉందనుకో, నొప్పులు తెలియకుండా పెరిడ్యూరల్ అని చెప్పి ఇస్తున్నారు, ఎపిడ్యూరల్ అని చెప్పి ఇస్తున్నారు, ఎనిస్థిషియా అని. అది చేస్తే అది మ్యానిపులేషనే. మానవుడు ఎదురెక్ బాడీ ప్రాణవాయు మొత్తానికి ఇప్పుడు ఉదాహరణ ప్రాణశక్తిని బయటికి మనం ఉత్పత్తి చేసేటువంటి థర్మల్ స్టేషన్ అట్లాంటివి దాని గురించి పోతే మన శక్తి అంటే మనలో ఉన్నటువంటి ఈథరిక్ వైటల్ బాడీ ఉంది కదా, ప్రాణ శరీరం అనేటువంటి ఉంది కదా, ఈ ప్రాణ శరీరం అనేటువంటిది భౌతిక శరీరం అనేటువంటిది ఈ రెండింటికి కూడా ఈ ప్రాణ శరీరం అనేటువంటిది భౌతిక శరీరానికి బేస్. అది ఎలా ఉంటుందంటే ఒక మోల్డ్లో మనం వ్యాక్సిన్ కరిగించి పోస్తే ఆ మోల్డ్లో పోస్తే గట్టిపడినట్టుగా మన ఫిజికల్ బాడీ అనేటువంటిది దాంట్లో ప్రాణ శరీరంలో గట్టిపడినటువంటి ఫిజికల్ బాడీ. వచ్చిందంటారు, దాన్ని బట్టి ఏదో టెస్ట్ చేస్తాను బాడే అది అక్కడగా ఉన్నప్పుడు ఆ విజయం కూడా ఏవిగా ఉంటుంది, ఆవిరిగా ఉంటుంది, వ్యాపకంగా నీటి ఆవిరిగా చీవిగా ఉంటుంది. అదే ఓజస్
అంటే సుషుమ్న అనేటువంటిది నాడిగా పనిచేస్తుంది అది. ఓఎస్గా మారుతుంది, చక్రం ఓడియో మార్గాలు పెట్టిపోతుంది. దాన్ని లాగే అనుకోండి ఏమవుతుంది, అది మానవ జీవితంలో ఇంతని ఇవ్వబడుతుంది. అది క్వాంటమ్, దానికి ఒక పర్టికులర్ క్వాంటమ్ ఉంటుంది. అది లాగే అనుకోండి ఆ మ్యాథ్స్ తగ్గిపోయింది. ఆ లైఫ్ ఉండదు. అందుకని అసలు అంటే ఇది మనలో ఉన్నటువంటి ఈథరిక్ బాడీ సంబంధించింది. అది ఆయుష్ ఉండొచ్చు కానీ డిఫంక్ అయిపోతారు. వాడు సహజ ప్రాణశక్తి కొంత తగ్గిపోయి దానివల్ల కొంత దెబ్బతింటారు. వాడు స్పేస్లోంచి వీడికి మొత్తం మెకానిజం అంతా ఉంది కదా, వీళ్ళకి ప్రాణశక్తి ప్రసారం అంతాను, ఈ ప్రసారం డిఫెక్ట్ అవుతుంది. అందుకని ఒరిజినల్గా ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపం అన్నారు. దాని ఇప్పుడు గొప్ప పెట్టినట్టు ఎనర్జీ అదే, అది ఎనర్జీ, హై ఎనర్జీ. అది ఆ ఎనర్జీ నుండి మ్యాటర్ లాగా లాగి నేను మ్యాటర్ లాగే అంటున్నాడు. అది ఎనర్జీ. బౌండింగ్ చక్రాస్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు నీ కంట్రోలింగ్ అంతా అవుతాడు, ప్యానల్ పెడతాం కదా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడ ఏమేం జరగాలి అన్నీ ఉండి ప్యానల్ని ఎదుర్కొంటే కంట్రోలింగ్ ఉంటుంది. ఈ బౌండింగ్ ప్యానల్ అంటే అర్థం అవన్నీ ఇందులో ఇరుక్కున్నాయని అర్థమా? వాటి కంట్రోల్ స్విచ్ కూడా ఉందని అర్థం. కానీ ఆ ఎక్కడో ఏం జరుగుతుందో నీకు ఎదురుకుండా కనిపిస్తూ దీనిలో ఇండికేషన్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ నువ్వు కంట్రోల్ చేయొచ్చు అని ఉంటుంది అనుకో. నువ్వు ఇక్కడ స్విచ్ చేస్తావు, అక్కడ యంత్రం తిరుగుతూ ఉంటుంది, ఆ యంత్రం అంతా స్విచ్లో ఇరుక్కునుందా, కానీ దాని కంట్రోల్ ఇందులో ఉంది. బౌండింగ్ చక్రాస్ అంటే అదే అర్థం. ఇప్పుడు నీకు ఫ్యాన్ తిరుగుతుంది కదా, అక్కడ స్విచ్ చేస్తే ఫ్యాన్ స్విచ్లో ఇరుక్కునుందా, కానీ స్విచ్ వేస్తే కానీ ఫ్యాన్ తిరగదు. అలాగా అలాగే మూలాధారం అనేటువంటిది అది. తర్వాత మణిపూరం ఉంది. మణిపూరం అనేటువంటిది సెంటర్ ఆఫ్ సోలార్ ప్లెక్సస్. మణిపూరం అనేటువంటిది సెంటర్ ఆఫ్ సోలార్ ప్లెక్సస్. అది మన శరీరంలో ఉన్నటువంటి లిక్విడ్ స్టేటిక్ గవర్నింగ్. ది లిక్విడ్ స్టేట్ ఇన్ అవర్ బాడీ ఈజ్ గవర్న్డ్ బై మణిపూర. మన శరీరంలో ఉన్నటువంటి ద్రవ స్థితి అనేటువంటిది అంతా కూడా, దాని కంట్రోల్ అంతా కూడా మణిపూర్లో ఉంటుంది. అలాగే ఆవేశములు అనేటువంటివి కూడా కంట్రోల్ అంతా అక్కడ ఉంటుంది. ఎమోషన్స్. ఆవేశాల్లో ఇల్బ్యాలెన్స్ వస్తుంది కదా. ఆవేశాలు వచ్చేప్పటికి రక్త ప్రసారంలో తేడా రావడం, అలాగే కళ్ళమ్మ నీళ్లు రావడం, ఇవన్నీ వస్తాయి కదా. రక్త ప్రసరణం. అలాగే ఆవేశాలు అనేటువంటిది ఎప్పుడైతే తేడా వస్తుందో దానిలోనే మిగతా ఒక బ్లడ్ ఒకటే కాదు, మిగతా ఫ్లూయిడ్స్ కూడా, డైజెస్టివ్ ఫ్లూయిడ్స్ తేడా వస్తుంది. అందుకనే వాడికి బాగా ఆవేశం వచ్చేటువంటి తర్వాత గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తాయి. ఎందుకంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ వస్తే గ్యాస్ట్రిక్ అల్సర్ వస్తుంది కదా. అలాగే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, ఎందుకంటే అది కూడా మరి వాటర్ సిస్టమేగా, అది దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా మొత్తం ఎమోషన్స్ రెండు కనెక్షన్ ఉంది. కిడ్నీ ఫెయిల్ అయిన వాడికి బీపీ ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. గ్రంథంలో ఏ చక్రము ఏ రకముగా ఆడించబడితే ఏ వ్యాధి వచ్చును చెప్పబడింది నాయన. ఈసాట్రిక్ హీలింగ్ అన్నట్టు. అందుకని ఈసాటరిక్ హీలింగ్. చక్రం కూడా ఏ తత్వానికి ఆధిపత్యం
కరస్పాండింగ్ ఫిజికల్ బాడీలో ఏవై అట్లా సెంటర్స్ వాటి ప్లేన్స్ వాటి దెబ్బతింటే ఫిజికల్ బాడీ మెడికోల్ ఫంక్షన్ దెబ్బతింటే ఇందువల్ల ఆవేశాలు అప్పుడు అది ఆధిపత్యం వహించేది మనలో ఉన్న జలబోధం అది దెబ్బతింటుంది నీటి యొక్క ఫంక్షనింగ్ మూత్రము రక్తము అందుకే చూడు మనకు ఆవేశం భయం వేసినప్పుడు చెమట పట్టిస్తుంటాయి. అదే ఇవన్నీ కూడా కనెక్టెడ్. తర్వాత నెక్స్ట్ ఆవేశం వచ్చేస్తుంది. ప్రకటిస్తే అది ఆవేశంగా అదొక రకమైనటువంటి నెగిటివ్ ఫోర్స్, తీవ్రమైనటువంటి రాకూడనటువంటి ఇండివిజువలిస్టిక్ మ్యాన్ లాగా వినాడన్నమాట వాడు. మొట్టమొదటి ప్రాథమిక మానవుడు ఏ విధంగా తన శరీరంతో తప్ప మిగతా వాటిని పట్టుకుంది వీడు అట్లాగే మిగతా వాటి కావాలి పెడతాను చూడనట్టు దానివల్ల వాడు కిడ్నీకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. నేను మా చిన్నప్పుడు ఒక మహానుభావుడు ఉండేవాడు ఎమ్మెల్యే గారి శిష్యుడు. ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర పేరు తీసుకుంటే మీరు ఎవరైనా నీకు అందించేవాడికి తెలియవా, నీకు అధికారులు ఇస్తాను రా అన్నాడు ఎమ్మెల్యే గారు. సరే పైకి వస్తుంది ఏమవుతుంది ఉద్యోగం వృత్తి వ్యాపారాలు ఏమి లేకుండా 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నట్టుండి ఆయన నేను కూడా ఎమ్మెల్యే గారు శిష్యుడు గారు అయిపోయినా నా పేరు కూడా సరిపోయి చేయబడి ఈయనే చెప్పారు నమస్కారం సార్. అప్పుడు ఆ శిష్యుడు నమ్మిన వాళ్ళు చేశాను. నేను 45-50 ఏళ్ళ మధ్యలోనే హాస్పిటల్ ఆయన శిష్యు గారి శిష్యు గారి ద్వారా నాకు అక్కడ ఏం లేదు. నేను ఎవరోనంటే మా ఊరి దగ్గర యోగ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన గొప్ప యోగ బాధపడే పేరు మాట్లాడి మా బాబు గారు ఈయనప్పుడు ఆవిడ అడిగానంట. ఆయన ఎవరో మేకాల 60-62లో కదా సీఈఓ మేకాల అప్పటికే మేకాల ఆయన అందరికీ మా అందరూ తీసుకున్నాడు. ఇక నేనే మేకలను సాధ్యం చేసుకోమని చెప్పాడు. ఎవరో ఆయన చెప్పినట్టు చెప్పారు. ఆయన ఎవరో ఇదే ప్రశ్న నేను మాస్టర్ గారికి కూడా నమస్కారం మాస్టర్ గారు వైజాగ్ గురించి 70లోనో ఇప్పుడు నేను ఆయన గుర్తించాను. ఆ తర్వాత మీ పేరు కూడా పైకి నమస్కారం మాస్టర్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఈ కూడా ఈ కూర్చున్నాడు లేకపోతే లేదు నేను అమ్మని చెప్పలేదు కదా అన్నారు. నేను అనమని చెప్పలేదు, వాళ్ళు అంటున్నారు నేను రికగ్నైజ్ చేయలేదు. కొద్దిగా మీరు వారిస్తూ ఉంటుందా అట్లా వాళ్ళ అనుభవం ఆయన చెప్తే వారిస్తున్నామంటే నన్నే అంటున్నాను గుర్తించినట్టే కదా అంటారు. నాకు దాంతో సంబంధం లేదు. కూడా చాలా కష్టమైన పని అది. నమస్కారం మాస్టర్ అన్నాడు కానీ చెప్పడానికి నేను పోయి వారి ఇంటర్వ్యూ పోతే నన్ను 3 గంటలు పెట్టాను. లోపలికి పెట్టాను. ఈ గుట్టలు అమ్ముతున్నా బయట ఉపన్యాసాలు చెప్పించారు బయట కుట్టారు. ఎవరైతే చెప్పలేదు ఆయన నేను అమ్మని చెప్పలేదు అన్నాడు. ఆపలేదంటే ఎక్కడికి మేకలాగా మానని లోపల కూర్చుని పెట్టాను. అవుతున్నారు కదా అప్పుడు ఆయన ఆయన మొదలు పెట్టాడు. ఆయన కూడా మాస్టర్ అంటున్నాడు. ప్రతి రుచి
అందువలన ఈ ఏంటంటే దీనిలో మూలాధారం అనేటువంటిది, ఈ మణిపూరం అనేటువంటిది అలాగే స్వాధిష్టానం అనేటువంటిది ఉంది. స్వాధిష్టానం అనేటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి హీట్ అనేటువంటి దాని యొక్క మొత్తానికి హీట్ మెకానిజం అంతటి కూడా కంట్రోలింగ్ సెంటర్ స్వాధిష్టానం. కండక్టర్స్ దాంట్లో ఉంటాయి. ఇట్ ఈస్ ది కంట్రోలింగ్ సెంటర్ ఫర్ ఎ హీట్ మెకానిజం ఆఫ్ అవర్ బాడీ. స్వాధిష్టానము, అధిష్టానము మనది. స్వాధిష్టానం అనేటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి హీట్ మెకానిజం, హీట్ని ఎంత కావాలో అంత మెయింటైన్ చేయడం, హీట్ పుట్టించడం, తగ్గించడం, హీట్ సంబంధించినటువంటిది అంతా కూడా మన బాడీకి ఎక్కడ ఎంత హీట్ ఉండాలి, ఎప్పుడు హీట్ ఉండాలి, ఎప్పుడు తగ్గాలి, ఈ మొత్తం కంట్రోలింగ్ అంతా కూడా వాటి అంతా కూడా స్వాధిష్టానంలో ఉంటుంది. అంతేకాకుండా ఇన్స్టింక్ట్స్, ఇమోషన్స్ ఏమో మణిపూరం, ఇక్కడేమో ఇన్స్టింక్ట్స్. ఇన్స్టింక్ట్స్ మూలాధారం. ఈ రిఫ్లెక్సెస్ రియాక్షన్స్ ఇన్స్టింక్ట్స్ మూలాధారం, రిఫ్లెక్సెస్ అంటే రియాక్షన్. టిట్ ఫర్ డాడ్ అంటే ఉంటాడు చూసారు, రియాక్షన్స్ అనమాట. ఆల్ రియాక్షన్స్ అదంతా కూడా ఇక్కడ ఈ కేంద్రం. అంటే అప్పుడు పెరాలసిస్ మొదలైనటువంటి వస్తాయి. బ్లడ్ క్యాన్సర్ కూడా. ఎందుకంటే స్ప్లీన్ సెంటర్. ఈ ఎప్పుడైతే పర్సనాలిటీ లెవెల్లో, పర్సనాలిటీ అనేటువంటి దీనికి వచ్చిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ వచ్చింది బ్లడ్ క్యాన్సర్. జూపిటర్కి వచ్చేటువంటి రిఫ్లెక్షన్స్ అని దాని ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే క్యాన్సర్ కాబట్టి అవతల దేంతో ఎఫ్లెక్షన్ వస్తుందో అప్పుడు దాన్ని బట్టి చూసుకోవాలి. క్యూర్ అవడానికి డిఫికల్ట్ అయినటువంటి డిసీజ్ కాబట్టి అది అవతల వీటితో యురేనస్తో వచ్చేటువంటి రిఫ్లెక్షన్ అలా చూసుకోవాలి. సరే, ఇప్పుడు జ్యోతిషం సంగతి ఉందాం ముందు మనం. కాబట్టి ఎప్పుడైతే పర్సనాలిటీ అనేటువంటి లెవెల్లో మూలాధారం అనేటువంటి దాని నుంచి షిఫ్ట్ అయ్యి ఈ స్వాధిష్టాన మణిపూర అనేటువంటిది హయ్యర్ దాంతో మళ్ళీ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇప్పుడు ట్రయాంగిల్ ఇంతకుముందు లోవర్ కింద వైపుకి కోణం ఉంది, ఇప్పుడు కోణం పై వైపుకి వచ్చింది. ఆ పైన ఉన్నటువంటిది ఏమిటి? అనాహతం అంటే హార్ట్ సెంటర్. ఈ అనాహతం అనేటువంటిది మన బాడీలో ఉన్నటువంటి పల్సేషన్స్కి సీట్ ఆఫ్ పల్సేషన్స్, తర్వాత గ్యాసియస్ స్టేట్ అంతా కూడా గవర్న్ అవుతుంటుంది. గవర్నెన్స్ ఆఫ్ గ్యాసియస్ స్టేట్. సో సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, హీట్ ఆర్ గ్యాసియస్ స్టేట్. గ్యాసియస్ స్టేట్ అనేటువంటి. అలాగే ఎఫెక్షన్స్ సెంటర్, అది సెంటర్ ఆఫ్ ఎఫెక్షన్స్.
ప్రేమ, అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్ సెంటర్ అది అనాహతం అనేది. అటుపక్కకి అప్పుడు మూలాధారం అనేటువంటి ప్రవర్తించదు. ఇందు మణిపూరక స్వాధిష్టాన అనాహత కేంద్రములు ఇమిడి ఉన్నవి. మొదటి త్రిపుటి పనిచేయనప్పుడు, మూలాధారంతో కిందకి పనిచేసేప్పుడు మానవుడు తన పశు ప్రవృత్తిని అనుసరించి ప్రవర్తించును. మూలాధారం వైపుకి తిరిగి ఉన్నప్పుడు, ట్రయాంగిల్ ఉన్నప్పుడు పశు ప్రవృత్తిని బట్టి పనిచేస్తుంటాడు. లోవర్ అదనమాట అది. అదే ఇక్కడ చెప్పినటువంటిది. మ్యాన్ ఆఫ్ పర్సనాలిటీ హ్యాస్ హిజ్ లోవర్ పోల్ షిఫ్టెడ్. దిస్ ఇంక్లూడ్స్ స్ప్లీన్, నావల్ అండ్ సెంటర్ అండ్ హార్ట్ సెంటర్. ఇన్ ది ఫస్ట్ ట్రయాడ్ మ్యాన్ ఈజ్ బిహేవియరిస్టిక్. అది పశు ప్రవృత్తి అంటే. ఇన్ ది సెకండ్ ట్రయాడ్ హీ ఈజ్ బౌండ్ బై అఫెక్షన్. మొదటి దాంట్లో పశు ప్రవృత్తి పనిచేస్తూ ఉంటుంది. అనగా పశు ప్రవృత్తి అంటే అతడు తన సహజ ప్రవృత్తులచే పనిచేయను. అతని చైతన్యము లేక ప్రజ్ఞ రెండవ స్థాయికి చేరినప్పుడు, ఈ సెకండ్ ట్రయాడ్కి వచ్చినప్పుడు ప్రేమబద్ధ మగను. అప్పటి నుంచి వీళ్ళు అటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ అనేటువంటివి అవి అప్పర్ హ్యాండ్ వాటికి వస్తుంది. అప్పటిదాకా అప్పర్ హ్యాండ్ అనేటువంటి పశు ప్రవృత్తులకు ఉంది. ఇప్పుడు అప్పర్ హ్యాండ్ అనేటువంటిది వాటికి వస్తుంది. అంటే ఇక్కడ తమాషా చూడండి. మరి మధ్యలో మణిపూర స్వాధిష్టాలు ఉన్నాయి కదా. మణిపూర స్వాధిష్టాలు ఉన్నా కూడా ఈ లోవర్ పుల్ ఉన్నప్పుడు అనేటువంటిది ఈ రిఫ్లెక్సెస్ కానీ ఈ ఇమోషన్స్ కానీ దేనికి కంట్రోల్లో ఉన్నాయి? అంటే వీళ్ళు పశు ప్రవృత్తుల కంట్రోల్లో ఉన్నాయి. ఎప్పుడైతే మారి అప్పర్ దీనికి వెళ్ళిందో అప్పుడు వీళ్ళు ఉన్నటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది, వాటి కంట్రోల్లోకి వచ్చాయి. ఇమోషన్ కానీ రియాక్షన్ కానీ పాజిటివ్ సైడ్కి తిరిగాయి అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ త్రిపుటిలో అనాహత కేంద్రం వర్తించున్నదని చెప్పిదేమి కదా. ఇది హృదయ కేంద్రము. నిరపేక్షము నిర్మలము అయిన ప్రేమకు ఈ కేంద్రం మూలస్థానము. నిరపేక్షము, అపేక్ష అంటే ఎక్స్పెక్టేషన్. అపేక్ష అంటే ఇంకోటి మనం తిరిగి రిటర్న్ కోరేటువంటిది. ఈ నిరపేక్షం ఎటువంటి ప్రేమది? నిరపేక్షమైనటువంటిది. నిర్మలం అంటే ప్యూర్. ది ప్యూర్ లవ్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్ సెంటర్ ఎక్స్ప్రెసెస్. నిరపేక్షమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రేమకి ఇది కేంద్రస్థానం. అది లక్ష్మీ నివాసం అని కూడా అయి ఉంటుందని ఉన్నందున అటువంటి ప్రేమను ఈ కేంద్రం వ్యక్తం చేయను. అయినప్పటికీ అయితే ఇంకా పూర్తిగా ఎలివేట్ అయినటువంటిది కాదు అప్పుడే. అయినప్పటికీ సాధకుని అంత పశు ప్రవృత్తులు కొనున్నా ఇంకా వీళ్ళు ఇంకా పాస్ట్ అసోసియేషన్స్ అలా ఉంటాయి. పశు ప్రవృత్తులు అది వాడి మైండ్లో వీటికి ఉంటాయి కదా, దాని మీద మధ్య మధ్యలో పనిచేస్తుంటాయి. అందుకనే మనం సాధన ఎప్పుడు చేస్తూ ఉండాల్సిందే. సాధన ఒక స్టేజ్కి వచ్చి అయిపోయింది అనుకోవడం వీళ్ళు ఇవి మళ్ళీ మనం లాగుతూ ఉంటాయి మనకి. వాడు నాకేం పర్లేదు, నన్నేమీ అట్రాక్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీడికి ఇంతకు ముందు ఏమిటి, వాడు దీంట్లో ఉన్నాడు, లోయర్ దీంట్లో ఉన్నాడు. అందుకని ఇప్పుడు వీడికి సాధన చేస్తున్నంతసేపు వాడి యొక్క దీనిలోకి వెళ్ళకుండా ఉంటాడు. ఏదో కొంచెం ఏమరపాటు వచ్చింటే అవి లాగుతాయి మళ్ళీ. అందుకనే భగవద్గీతలో చెప్పాడు, బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసం అపికర్షతి అన్నాడు. కృష్ణుడు చెప్పాడు. ఇంద్రియగ్రామ అంటే అర్థం ఏంటి? ఇంద్రియముల యొక్క సమూహం బలవాన్, చాలా బలమైనటువంటిది. పర్లేదు నేను జితేంద్రియుడిని అయ్యాను అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే విద్వాంసమపి కర్షతి, వాడు బాగా విద్వాంసుడు, బ్రహ్మాండంగా అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు విజ్ఞానం అయినా సరే మళ్ళీ ఆకర్షింపడతాడు అవుట్ వాడు. ఆయన పురాణం చెప్తున్నాడు. ఊళ్ళో ఒక శాస్త్రి గారు అందరికీ చెప్పాక ఉల్లిపాయలు తినకూడదు అన్నాడు. ఇంటికి వచ్చాడు. ఆ పురాణానికి వాళ్ళ ఆవిడ కూడా వింటానికి వచ్చింది. ఇంటికి వచ్చి సాంబారు పులుసును ఉల్లిపాయలు వేలే ఆయన రోజు తినడం అలవాటు అయింది. అది
ఏమిటే ఉల్లిపాయ లేక ఎక్కడ తింటానే నేను వచ్చేది అన్నట్టు. అదే సార్ మీరే కదా చెప్పింది బాగుంటున్నా పురాణంలో, అందువల్ల మీరు చెప్పారు కదా అని చెప్పి నేను చేయాలి. అయ్యో అది వాడు వినేవాళ్ళందరికీ నాకు కాదు వ్యాసాన్ని చెప్తే వాడు ఉల్లిపాయ కాదు కదా అని అందుకని అయినప్పటికీ సాధకుని యందు పశు ప్రవృత్తులు గబ్బిలముల వలె పట్టుకుని వేలాడుచు అతని మనసులో దోబూచులాడుచుంటుంది. మామూలుగా ఉండవు, చాలా దోబూచులాడుతుంటాయి. వీడు కొంచెం ఎవరి పట్ల ఉంటే తొంగి చూస్తాడు. వాడు ఒకసారి తొంగి చూస్తే వీడు చచ్చాడే, మళ్ళీ మొదలు అజామిళోపఖ్యాన భాగవతంలో వస్తుంది ఎగ్జాంపుల్. వాడు మంచి వేదం చదువుకున్నవాడు, బ్రహ్మాండమైనటువంటి వాడు, చాలా నిష్ఠాపరుడు, అన్నీ ఉన్నాయి. వాడు పాపం వాడు అంతా చాలా కరెక్ట్గా ఉండేవాడు. ఒక్క పొరపాటు చేశాడు. వాళ్ళు ఎవరిలో సమాగమం, వాళ్ళ సెక్షువల్ ఇది ఉంటే అనవసరంగా చూశాడు వాడు. అంటే ఏమిటి, వాడు అనవసరంగా చూసాడంటే అప్పుడు టీవీలు లేవు కాబట్టి చూడలేదు, మామూలుగా చూశాడు వాడు. టీవీలో చూసినా అంతే అవుతుంది. మనకేం పర్లేదు, ఒక్కసారి చూసా పర్లేదు అని చెప్పి మనం నైట్ ప్రోగ్రామ్స్ పెట్టుకుని చూసామంటే ఫట్టే. మనం ఎంత స్పిరిచువల్ సైకాలజీ చదువుకున్నా, ఎంత చదువుకున్నా అప్పటికి అది మామూలే, ఫట్. అజామీయుడు అలాగే పడ్డాడు. వాడు పర్లేదులే అని చూశాడు అంతే. అంటే ఏ స్త్రీని చూశాడో ఆవిడతో వీడికి మనసులో పడింది, అంతే అవుట్ వాడైపోయాడు. మళ్ళీ వాడు శరీరం వదిలేసిన తర్వాత దాకా అవుట్ అయ్యాడు. ఆ శరీరం ఆ జన్మకు అవుట్ వాడు. అదే వీడు శరీరం వదిలేసి ఇప్పుడు లక్కీగా వాడు ఏదో నారాయణ అని వాడు భగవంతుడు స్మరించాడు. వాడు అందుకని అజామిళుడి కథ మనకి చెప్తుందండి. చచ్చిపోయినప్పుడన్నా ఎప్పుడు జీవితం మొత్తంలో నారాయణ అనేది ఎవడు చచ్చిపోయినప్పుడన్నా అంటాడేమో అందరూ బంధువులు ప్రయత్నం చేశారు. నారాయణ అని అందరూ హనుమాన్ చేసి నారాయణ అంటే పరిచయం లేదు. చివరికి ఎవడో కొడుకే కొడుకు ఆరపించి పట్టుకొచ్చి ఏమిటంట అంటే నారాయణ అంటే సగం మోక్షం ఉన్నావు కొందరు పీల్చోళ్ళంట. జన్మంతా సాధన లేనప్పుడు చివరిలో రాజుపోయి చెప్పడానికి చమత్కార కథ కదా అని అజామిళుడు అంటే ముందంత సాధన ఉంది కాబట్టి చివరిలో వాడికి అదేనా వచ్చింది. ముందు సాధన లేకుండా ఉండి ఫాలో అయిన వాడు. అందుకని మనం ఫాలో అవ్వడానికి ఎప్పుడూ అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఏం పర్లేదు అనుకోవడం మాత్రం ఏమీ లేదు. ఎవరికైనా సరే అదే మాస్టర్ ఎప్పుడు చెప్పారు, ఎవరికైనా సరే అనేవారు. మాకేం పర్లేదు, మేము ఫాలో అవ్వము, ఏం పర్లేదు, చూసినా ఏం కుదరదు, అదేం కుదరదు, ఇవి లాగానే లాగుతుంది పడతారు. ఒళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిందే. అందుకనే మనువు చెప్పాడు, మను యొక్క టీచింగ్స్లో నువ్వు ఎంత సాధకుడమైనా ఏమైనా సరే ఏకాంతంగా నువ్వు ఈవెన్ నీ తోబుట్టులతో అయినా సరే ఏకాంతంగా నువ్వు ఎక్కువసేపు స్పెండ్ చేయద్దన్నాడు. ఎందుకంటే నీ బుర్ర ఎలా పనిచేస్తుందో తెలియదు అన్నాడు. నువ్వు ఎంత ప్యూర్ అనుకున్నా ఏమనుకున్నా సరే అదే డేంజర్. చాలా వ్యాప్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. అందుకని ఈ పశు ప్రవృత్తులు ఉన్నాయి. సాధకుని ఎందుకు పశు ప్రవృత్తులు గబ్బిలముల వలె పట్టుకొని వేలాడుచు అతని మనసులో దోబూచులాడుచుండును. సహజ ప్రవృత్తులు అంటే ఇన్స్టింక్ట్స్, స్వాధిష్టాన కేంద్రములకు సంబంధించిన మనోద్వేగ తరంగములు ఇంకను పుట్టుకతో వెంటాడుతున్న జీవలక్షణములు కూడా మసకమబ్బుల దోబూచులాటలు ఆడుచునే ఉండును. మన పుట్టుక నుంచి సంస్కారాలు వస్తాయి, బర్త్ సంస్కారాలు వస్తాయి కదా. ఎంత వదిలించుకున్న అయిపోయాను కూడా కొంచెం ఎక్కడో కొంచెం అప్పుడప్పుడు మన దోబూచులు ఆడుతూ ఉంటాయి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నారు. ఇంకను పుట్టుకతో వేలాడుతున్న జీవలక్షణములు కూడా మసకమబ్బుల దోబూచులు ఆడుతూనే ఉండును. ఈ లక్షణములు జీవబంధము వంటివి. ఇవి మణిపూరక కేంద్రం వద్ద పుట్టుచున్న జీవ నిగళ బంధములు. పుట్టిన బిడ్డ యొక్క నాభి తల్లితో విడదీయరాని బంధము కలిగి ఉండుట మనం గమనించున్నాము. ఇంతవరకు 2వ దశ వర్ణింపబడినది. ఇక 3వ దశ ప్రారంభమగును. ఇది ఆత్మ మేల్కొనుటకు దశకు చెందినట్టిది. ఇది ఉన్నతమైన త్రిపుటి అందుండును. ఇంకా హయ్యర్ ట్రయాంగిల్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీనిలో విశుద్ధి కేంద్రము, ఆజ్ఞా కేంద్రము, శాస్త్రార కేంద్రం ఉండును.
ఆ హయ్యెస్ట్ ట్రయాంగిల్ అనమాట అది. విశుద్ధి కేంద్రము. విశుద్ధి కేంద్రం అంటే థ్రోట్ సెంటర్. విశుద్ధి చక్రం అంటారు అన్నమాట దీన్నే విశుద్ధి కేంద్రము. ఈ విశుద్ధి కేంద్రం అనేటువంటిది అది మన సెంటర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అందుకని వాక్కు ఉచ్చారణకి వాటికి సంబంధించినటువంటి కేంద్రం అది. విశుద్ధ కేంద్రం అనేటువంటిది మనకి పంచభూతాలను కూడా కరస్పాండెన్స్. పంచభూతాల్లో పృథివీ అనేటువంటి దేనికి మూలాధారానికి సంబంధించినటువంటిది. సాలిడ్ స్టేట్ కదా పృథివీ అంటే. ఆపస్ అనేటువంటిది, ఆపస్ అంటే లిక్విడ్ స్టేట్, అది దేనికి సంబంధించింది? మణిపూరానికి సంబంధించింది. తేజస్ అనేటువంటిది స్వాధిష్టాన కేంద్రానికి కరస్పాండింగ్గా ఉంటుంది, దానికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. అలాగే వాయువు అనేటువంటిది అనాహతానికి సంబంధించినటువంటి, అనాహతానికి కనెక్ట్ అయినటువంటిది కరస్పాండింగ్గా. ఆకాశం అనేటువంటిది విశుద్ధికి, చూసారా, ఆకాశం అనేటువంటిది విశుద్ధి కేంద్రానికి కనెక్ట్ అయినటువంటిది. అందుకనే సౌండ్, అటరెన్స్ ఆఫ్ సౌండ్ అనేటువంటిది త్రూ ఆకాశం కదా, త్రూ స్పేస్. శబ్దగుణకం ఆకాశం కదా, అందువల్ల విశుద్ధి ఎక్స్ప్రెషన్ కూడా అదే. అలాగే ఈ పంచతన్మాత్రలు ఉన్నాయి కదా, ఈ విశుద్ధి అనేటువంటిది ఏం చెప్పారంటే ఇట్ ఇస్ ది గేట్ వే. మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశానికిను మన లోపల ఉన్నటువంటి ఆకాశానికి మధ్యలో ద్వారం విశుద్ధి అన్నారు. దీనికి మాస్టర్ వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అక్కల్ట్ అనాటమీలో ఏమనంటే చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటిది అనంతమైన ప్రాణశక్తి, ప్లెంటీ ప్రాణ అంటారు. అనంతమైనటువంటి ప్రాణశక్తి ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో. మరి మనలో ప్రాణశక్తి పనిచేస్తుంది అంటే ఏం జరుగుతుందంటే మాస్టర్ అని చెప్పారంటే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లాగా చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ప్రాణం అనబడేటువంటి శక్తి మన విశుద్ధి అనేటువంటి పాసేజ్ ద్వారా లోపలికి ప్రవేశించి అన్ని కేంద్రములని టచ్ చేసి మళ్ళీ విశుద్ధి ద్వారా బయటికి వెళుతుంది. లోపల ప్రవేశించడం మళ్ళీ బయటికి వెళ్ళడం రెండు కూడా ఇన్ అండ్ అవుట్ రెండు ఈ పాసేజ్ అనేటువంటిది విశుద్ధి ద్వారా జరుగుతుంది. అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేటువంటిది ఎలక్ట్రిక్ సర్క్యూట్ లాగా ఈ ప్రాణశక్తి అనేటువంటిది చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలోంచి విశుద్ధి ద్వారా లోపల ప్రవేశించి మొత్తం అన్ని సెంటర్స్ని టచ్ చేసి మళ్ళీ విశుద్ధి ద్వారా బయటికి వెళ్తూ ఉంటుంది. ఈ జరగడం అనుక్షణం జరుగుతూ ఉంటుంది కాబట్టి మన లైఫ్ కంటిన్యూ అవుతుంది. ఇది ఎప్పుడైతే సస్పెండ్ అయిపోయిందో అప్పుడు పలానా వారు వెళ్ళిపోయారు అని చెప్పడం అన్నమాట. అది సస్పెన్షన్ ఆఫ్ ప్యాసేజ్. అది ఆ ద్వారం ఆగిపోతే, కట్ ఆఫ్ అయిపోతే సస్పెన్షన్, ఇంకా అవుట్. విష్ణు చక్రనాకర్లే వీళ్ళు గొంతులు కోసేస్తున్నారంటే అర్థం ఏంటి? ఫిజికల్గా గొంతు కోసేస్తున్నా విశుద్ధి చక్రం దగ్గర నుంచి ఆ పాసేజ్ కట్ ఆఫ్ అయిపోతుంది. అందుకని విశుద్ధి చక్రం అనేటువంటి దానికి అది జరిగేటువంటిది. అలాగే మనకి పంచ తన్మాత్రలు ఉన్నాయి, శబ్దస్పర్శ రూప రసగంధాలు ఉన్నాయి కదా. గంధం మనలో ఉన్నటువంటి మూలాధారానికి సంబంధించినటువంటిది. గంధవతి పృథివీ కదా. గంధం అనేటువంటిది అంటే సెన్స్ ఆఫ్ స్మెల్ అనేటువంటిది మూలాధారానికి సంబంధించి. అందుకనే సెన్స్ ఆఫ్ స్మెల్కి సంబంధించిన కంట్రోల్ అంతా మూలాధారంలో ఉంటుంది. ఎలా అయితే సాలిడ్ స్టేట్ కంట్రోల్ అంతా మూలాధారంలో ఉంటుందో సెన్స్ ఆఫ్ స్మెల్కి సంబంధించినటువంటి కంట్రోల్ అంతా కూడా మూలాధారంలో ఉంటుంది. అలాగే రసము, టేస్ట్ అనేటువంటిది ఉంది, అది మణిపూరానికి సంబంధించింది. ఎందుకంటే జలం అనేటువంటి దానికి సంబంధించింది కదా. అది మనం ఈ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, జలంతో సంబంధించినటువంటిది. అందుకని దాని కంట్రోల్ మణిపూరంలో ఉంటుంది. టేస్ట్ అనేటువంటిది. రూపం వాయువు కాదు, రూపం అగ్ని, బలవాడిది. రూపం అనేటువంటిది అగ్నికి సంబంధించింది కాబట్టి స్వాధిష్టానంలో కంట్రోల్ ఉంటుంది. అంటే మనం చూడగలగడం అనేటువంటిది, చూసేటువంటి శక్తి అంతా కూడా కంట్రోల్ అంతా స్వాధిష్టానం అంటూ ఉంటుంది.
స్పర్శకు సంబంధించినటువంటిది సెన్స్ ఆఫ్ టచ్, అదంతా కూడా అనాహతంలో ఉంటుంది. సెన్స్ ఆఫ్ హియరింగ్, అది సౌండ్కి సంబంధించింది, అది విశుద్ధిలో ఉంటుంది. చూసారా? అలాగే ఈ 5 సెన్సెస్ కూడా, ఈ 5 సెన్సెస్ ద్వారా పనిచేసే 6వ సెన్స్ ఏమిటది? మనస్సు. దాని కేంద్రం ఆజ్ఞ, బ్రో సెంటర్. ఆజ్ఞ అంటే బ్రో సెంటర్, భ్రూమధ్యంలో ఉంటుంది. భ్రూమధ్యం అంటే ఫిజికల్గా కాదు, బ్రో సెంటర్, ఆజ్ఞాచక్రం అంటారు. అందుకని మనస్సు యొక్క కంట్రోల్ అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది, భ్రూమధ్య నుంచి. అందుకని ఇది పైన ఉన్నటువంటి కేంద్రములు హయ్యెస్ట్ ట్రయాంగిల్. ఈ హయ్యెస్ట్ ట్రయాంగిల్ అనేటువంటిది ఎటుపక్క డైరెక్ట్ అయి ఉంటుంది? ఆ పైన టాప్లో ఉన్నటువంటి సహస్రారం వైపు డైరెక్ట్ అయి ఉంటుంది. ఆజ్ఞ అనేటువంటిది విశుద్ధి, ఆజ్ఞ, ఈ రెండు కూడా అటుపక్క డైరెక్ట్ అయి ఉంటాయి. సహస్రారం, ఆర్ట్ కాదు. విశుద్ధి కేంద్రము, ఆజ్ఞా కేంద్రము, సహస్రార కేంద్రము ఉంటాయి. ఇక్కడ హృదయ కేంద్రం ప్రస్తావింపబడలేదు. ఇప్పుడు మళ్ళీ హృదయ కేంద్రం ఇక్కడ ప్రస్తావింపబడలేదు, ఆ హయ్యర్ దానికి. ఇది దృశ్యాదృశ్యముగా త్రాసులోని ముల్లువలే వర్తించును, ఫలక్రంలాగా. ఏ వైపున బరువు ఎక్కువగానో ఆ వైపు ముళ్ళు వంగును. ఈ హృదయ కేంద్రము నిర్మల ప్రేమకు పుట్టిల్లు. హార్ట్ సెంటర్ అనేటువంటి దేనికి? సీట్ ఆఫ్ ప్యూర్ లవ్. ఈ ప్రేమ ఒక ప్రవాహం వలె కింది కక్ష నుండి పై కక్షకు తన దిశను మార్చుకొనును. అనగా అట్టడుగున ఉన్న త్రిపుటి కేంద్రము నుండి అత్యున్నత త్రిపుటి కేంద్రమునకు ఈ ప్రవాహ దిశ మారును. సెంటర్లో ఉంది కదా హార్ట్ సీట్ ఆఫ్ లవ్ అనేటువంటిది. కిందన స్వాధిష్టానం, మణిపురం వాటికి కనెక్ట్ అయినప్పుడేమో ఎఫెక్షన్, లవ్ అనేటువంటిది పర్సనల్ లెవెల్లో కూడా పనిచేస్తాయి. నాకు భార్య అంటే ప్రేమ, పిల్లలు అంటే ప్రేమ, నాకు ఎదంటే ప్రేమ, ప్రేమ అనేటువంటిది ఇలా అప్లై అవుతుంది. అంటే రిలేషన్షిప్స్ అంటుంది. ఇది ఎప్పుడైతే పూర్తిగా అడుదిరిగిందో అప్పుడు ఏమవుతుంది? హయ్యర్ లవ్ అనేటువంటిది, ప్యూర్ లవ్, హయ్యర్ లవ్ అనేటువంటిది అది పనిచేస్తుంది. అందుకని ఈ హార్ట్ సెంటర్ అనేటువంటిది ఉందే, ఇది అటు ఒకసారి అటు ఒకసారి ఇటు మన దీన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫల్క్రం తాడ్స్లో వేసినటువంటి తాసు పక్క ఒకసారి ఆ ముళ్ళు ఇటు చూపిస్తుంది, ఒకసారి ముళ్ళు ఇటు చూపిస్తుంది కదా, అలాగనమాట. అందుకని ఫల్క్రం అన్నారు. ది హార్ట్ సెంటర్ వర్క్స్ యాజ్ ఎ ఫల్క్రమ్ విత్ ఇట్స్ లవ్ యాక్టివిటీ బీయింగ్ రేడియేటెడ్ యాజ్ ఎ స్ట్రీమ్ చేంజింగ్ ఇట్స్ కరెంట్ ఫ్రమ్ లోవర్ పోల్ టు ది హయ్యర్ పోల్. In the individual and the personal levels, love expresses itself through carnal relationship. The concept of beauty and art are expressed only through form, color and meaning of a word. కిందకి పనిచేస్తున్నప్పుడు ఏమేమి జరుగుతుందో చెప్తారన్నమాట. ఏమిటంటే ఈ హృదయ కేంద్రము నిర్మల ప్రేమకు పుట్టినిల్లు. ఆ ప్రేమ ఒక ప్రవాహం వలె కింది కక్ష నుండి పై కక్షకు తన దిశను మార్చుకొను. అనగా అట్టడుగున ఉన్న త్రిపుటి కేంద్రము నుండి అత్యున్నత త్రిపుటి కేంద్రమునకు ప్రవాహ దిశ మారునని అర్థం. కేవల భౌతిక స్థాయికి అంటుకొట్టిన పాశవిక ప్రేమ, కింద వైపుకున్నటువంటి ప్రేమ ఉందే అది పాశవిక ప్రేమ అన్నారు. పాశవిక ప్రేమ అంటే ఏంటి? పశువు అంటే యానిమల్ ఇది కదా, బంధించేటువంటిది. మానవ స్థాయికి ఎదిగిన ప్రేమ అయినను కిందకున్నప్పుడు భౌతిక బంధం వల్లనే వ్యక్తమగును. వాడే మామూలుగా మానవిక స్థాయికి వచ్చినప్పుడు కూడా ఇంకా మన లవ్ అనేటువంటిది భౌతికమైనటువంటి బంధంతోనే, అంటే వీడు నా స్నేహితుడు, నా భార్య, పిల్లలు, ఇష్టమైన వాళ్ళు, ఇలాగ ఆ బంధంతోనే ప్రేమ పనిచేస్తుంది తప్ప ఏ బంధము లేకుండా ప్రేమ అనేటువంటిది ఇంకా పనిచేయదు. ఈ అనాహతంతో ట్రయాంగిల్ మళ్ళీ ఇక్కడ తిరిగినప్పుడు స్వాధిష్టానమును ఆజ్ఞాచక్రం మళ్ళీ అనాహతంతో మాత్రం ఇటుపక్క తిరిగితే మాత్రం అలా పనిచేస్తుంది. అందుకని ఇట్లా అదనమాట. అంటిపెట్టి మానవ స్థాయికి ఎదిగిన ప్రేమ అయినను భౌతిక బంధం వల్లనే వ్యక్తమగును.
అనగా రక్తమాంసముల సంబంధం వల్లనే అని అర్థం. భౌతికమైనటువంటి బంధం అంటే అదే కదా. మన కట్టెలుట రూపజగత్తు విరాజులున్నప్పుడే మనలో సౌందర్య భావం ఏర్పడను. ఈ లోవర్ వైపుకు ఉన్నప్పటికీ ఏమవుతుందంటే బ్యూటీ, సౌందర్యం అంటే అర్థం మనకు కనబడించేటువంటి రూపాలను చూసేటువంటిది. బ్యూటీ అంటే అసలు నిజంగా రూపాలకు అతీతమైంది. బ్యూటీ అనేటువంటిది మనం ఒక పువ్వు చూసాము, ఈ పువ్వు చాలా అందంగా ఉందంటాడు. అంటే మనం ఏమిటి అర్థం చేసుకుంటున్నామంటే ఈ అందం అనేటువంటిది పువ్వులో ఉన్నటువంటి భాగాలకి సంబంధించినటువంటిది అనుకుంటున్నాం మనం. అదే నిజమైతే పువ్వులో ఉన్నటువంటి రేఖలన్నీ విడదీసి ఇప్పుడు అందంగా ఉందా లేదా? మరి అందంగా ఉండాలిగా అప్పుడు కూడా. ఏది పువ్వులో ఏ భాగం అందంగా ఉంది అని ఉంటుందా? నిజానికి కాదది. అందుకని దాన్ని బట్టి తెలుస్తుంది అందం అనేటువంటిది, బ్యూటీ అనేటువంటిది రూపానికి సంబంధించింది కాదు అని తెలుస్తుంది. కానీ అయినప్పటికీ ఈ మన లోపల ఇది కిందకి పని చేస్తున్నప్పుడు అలాగే చూస్తాం, మనం రూపాన్ని ఆధారం చేసుకుని చూస్తాం. అందుకనే మనం భౌతికంగా కూడా చాలా అందంగా, నేను పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి అందంగా ఉండాలంటాడు వాడు. మాస్టర్ చెప్పేవారు వాడు అందంగా ఉండాలని చేసుకున్నాడు. ఏమిటి అందం అంటే ఆ తర్వాత వాడికి స్మాల్ బాక్స్ వచ్చిందనుకో అప్పుడు ఏమవుతాడు, చస్తాడన్నారు వాడు. వాడు ఫిజికల్గా ఉన్నటువంటి చూసి అందం చేసుకునే ఎదవకి వాడు తర్వాత దానికి భార్య స్మాల్ బాక్స్ వస్తే వాడు చస్తాడు. అయ్యో నా భార్య అందం అంతా పోయాని మాస్టర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేవారు. అలా ఏడ్చేవాళ్ళకి అలాగే అవుతుందన్న. వాడు బాగా వెతికి చేసుకుంటాడు అందంగా మన అమ్మాయి కావాలని. సరిగ్గా అట్లాగే అవుతుంది వాడికి. ఇంక వాడు లబో అది బో అంటాడు వాడి తర్వాత. ఎందుకంటే వాడు దేశం అందం అంటే చర్మం అని. అదే కాబట్టి మనం చూసే అంతా అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా చర్మం అందంగా ఉంటుంది. చర్మం అందం ఏంటి పిండాకుడు. బ్యూటీ అనేటువంటిది ఫిజికల్, దీంట్లో బ్యూటీ అనేటువంటిది ఉండదు. బ్యూటీ అనేటువంటిది అసలు నాన్ ఫిజికల్, ట్రాన్స్ ఫిజికల్. అది దాన్ని తీసుకొచ్చి ఫిజికల్లో చూస్తానంటాడు. ఎక్కడ చూస్తాడు అని? నేను చాలా అందంగా ఉన్నాను రోజు అద్దంలో చూసుకుంటాడు వాడు. వాడు తెలియదు వీడు కోతి మొహంలో అవుతుందని. వాడు రోజు అందంగా ఉందని చూసుకుంటుంటాడు. ఎక్కడైనా తెల్ల వెంట్రుక కనిపిస్తే దాన్ని లాగేసేసి దాన్ని తీసేసి అంత వాడు రోజు ఎక్కువసేపు అంతా అదే వాడి పని. ఎందుకంటే అందంగా ఉండాలని షోడశోపచార పూజ చేస్తాడు వాడు తన శరీరానికి. వాడికి అందం అందుకని మనలో ఈ సౌందర్యభావం అనేటువంటిది కళ్ళ ఎదుట కనిపించేటువంటిది అప్పుడే కలుగుతోంది అంటున్నారు. ఉన్నత శిఖరములు అందుకుని ఒక కళాఖండము వర్ణ విన్యాసము చేతనే కంటికి ఇంపుగా గోచరించును. అత్యున్నత స్థాయికి చెందిన సాహితీ జగత్తున్నది. అది పదములను, అర్థములను, తాత్పర్యములను ఆశ్రయించినప్పుడు ఆ జగత్తు మనకు సువ్యక్తమగును. దర్శనీయమగుతున్న రూపజగత్తుకు అతీతంగా సౌందర్య భావన ఉన్నప్పుడు అది అత్యున్నత స్థాయికి చెందినటువంటిది. అందుకని బ్యూటీ అనేటువంటిది ఒక ఫీలింగ్. అందుకనే ఇంగ్లీష్ పోయిట్స్లో జాన్ కీట్స్ అని ఉన్నాడు. అదేవిడన్నాడు, థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు. అది అంటే అసలు దానికి అర్థం చెప్పలేరు మామూలుగా. లెక్చరర్స్ మామూలు పాఠం చెప్పేట్టు లెక్చరర్స్ ఎవరు చెప్పలేదు. థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అంటే ఏమిటి అంటే అందంగా ఉన్నటువంటిది అది చూస్తుంటుంది జాయ్, అదే అర్థం కాదు. ఇది అత్యున్నతమైనటువంటిది. సహస్రారం వైపుకి పనిచేస్తున్నటువంటిది అన్నమాట ఆ ట్రయాంగిల్. అంటే డైరెక్షన్ టువర్డ్స్ సహస్రారంలో కాదు, సాధారణంలో డైరెక్షన్ ఆఫ్ ఇది హయ్యర్ వైపు, హయ్యర్ డైరెక్షన్ అన్నమాట ఇది. అది విశుద్ధి వాటి యొక్క డైరెక్షనే. అప్పుడు హయ్యర్ దాని మీకు వస్తుందన్నమాట. దర్శనీయమగుతున్న రూపజగత్తుకు అతీతముగా సౌందర్య భావన ఉన్నప్పుడు అది అత్యున్నత స్థాయికి చెందినటువంటిది. ఇంతకు ముందు చెప్పబడిన మానస స్థితికి ఆ సౌందర్య భావన అంతుపట్టనదే ఉన్నది. ఈ లోవర్ దీంట్లో బ్యూటీ ఫిజికల్గా చూసేటువంటి వాడికి అంతుపట్టదు ఈ సౌందర్య భావన అంటే ఏమిటో.
అంటే వాడు ఫిజికల్గా వాడికి ఏం అసలు నిజానికి ఫిజికల్గా వాడికి ఏం ఉండదు. అందుకనే నేను నిన్న 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 భాగవతం క్లాస్లో కూడా చెప్పుకున్నాను కదా, ఫిజికల్గా వాడిదో వచ్చింది, వాడికి ఫిజికల్గా ఏం రాదు. వాడికి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది హయ్యర్ లెవెల్లో కానీ ఫిజికల్ లెవెల్ కాదు అసలు. కానీ కామోపభోగం అనగా పువ్వులు నలిపివేయటువంటి పువ్వును ఎంజాయ్ చేయడం కాదు. వాడు దాన్ని ఎంజాయ్మెంట్ అని పిలుస్తాడు. నిజంగా ఎంజాయ్మెంట్ కాదు, పాడు కాదు. దర్శనీయమగుతున్న రూపజగత్తుకు అతీతముగా ఇంతకు ముందు చెప్పబడిన మానసిక స్థితి ఆ సౌందర్య భావన అందుపట్టనదై ఉన్నది. అట్లే ఆలంబనము లేని ప్రేమ ఆ మనస్సు యొక్క అనుభూతికి అందకుండా దూరంగా ఉండను. మనం మామూలుగా చేసేటువంటిది ప్రేమ అంటే ఏంటంటే ఇది ఎంతసేపు భౌతికమైనటువంటి దీంతో సంబంధించినటువంటి దాంట్లో చేస్తాడు ప్రేమిడు. అందుకని నేను ప్రేమిస్తున్నా అంటాడు. వాడు ప్రేమించేవాడు పిండాకుడు. వాడు ప్రేమించడం ఏమిటి? అదేనా వస్తువా ప్రేమించడానికి? వీడు అనుకుంటాడు ఈ భౌతికమైనటువంటి దాంతో కనెక్షన్ పెట్టి ఆలోచిస్తాడు వీడు. అందుకని తెలియదు వాడికి. వాడు అదే అనుకుంటాడు. అంత కూడా దూరంగా ఉంటుంది. అందుకని అనుభూతి అనేటువంటిది అంతది అక్కడ. వ్యక్తిత్వం నుండి అత్యున్నత ఆత్మైక జీవి పొదగపడినప్పుడు నిర్మల ప్రేమ ప్రవాహ రూపమెత్తి ఊర్ధ్వముఖముగా నానా దిశలకు ఎగజిమ్మబడును. ఆ పవిత్రమైనటువంటి నిజమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఉన్నప్పుడు ఊర్ధ్వముఖం అయినప్పుడు అన్ని వైపులకి ప్రసరిస్తుంది. అప్పుడు ఊర్ధ్వం అంటే వీడి అర్థం ఏమిటి? వీడు స్పిరిచువల్గా అయినటువంటి వాడు అయితే వాడికి ఎవరి మీద ప్రేమ ఉండదని అర్థం కాదు. అప్పుడు వాడి ప్రేమ అనేటువంటిది ఇంపర్సనల్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ప్రేమను అనుభవించగలరు. అప్పుడు అంతకుముందు వీడి ఫిజికల్ లెవెల్లో ఆలోచించేటువంటి వాడు అంటే ఎవరో ఒకళ్ళ మీద ఉంటుంది. వాడు కూడా అవతల వాడు కూడా వీడి ప్రేమను వాళ్ళేమో అనుభవించలేరు. వాడికి కూడా ఎక్స్పీరియన్స్ ఏం రాదు. వీడు ఎప్పుడైతే చేంజ్ వస్తుందో అప్పుడు అటువంటి వాడి యొక్క ప్రేమని ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తారు. అందుకని వీడి బలాన వాళ్ళ ఎంతో నేను లేదుగా. అది ఇంపర్సనల్ లవ్ అనేటువంటిది. అందుకని అది ఒక మహాప్రవాహంలో ఉంటుంది. అప్పుడు ఆ ప్రెజెన్స్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఆ ప్రేమ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది మాస్టర్ మనం పరమ గురు మాస్టర్ గారు వాళ్ళతో అటువంటి వాళ్ళతో మనం అనుభవించేటువంటిది. ఎవరికి వాడు మనమే అనుభవిస్తాం అనుకుంటాడు అక్కడ ప్రతి ఒక్కడికి. ఎందుకంటే అది ఇంపర్సనల్. ఎవరి యందు అని ఉండదు. ఎవరి యందు ఉంటే ప్రేమ కాదు అసలు. అది ఎవరికైనా అంతే. ఎవరి యందు అని ఉండదు అంతే. తదుపరి అప్పుడు ఏమవుతుందంటే ఊర్ధముఖంగా నానాదిశలుగా ఎగజిమ్మబడింది. అప్పుడు మానవుడు క్రమక్రమముగా అధోస్థాయికి చెందిన బంధముల నుండి విముక్తుడగును. అది లిబరేషన్ అంటే. లిబరేషన్ అంటే ఎప్పుడు చచ్చిపోయాక వచ్చేది కాదు. ఈ లోవర్ సెంటర్స్ యొక్క గ్రిప్లోంచి వీడు బయటపడతాడు. అప్పుడు వాడికి ఫ్రీడమ్ వస్తుంది. అప్పుడు వాడు ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్. అది వీడికి ఎప్పుడు హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఎంతసేపు వీళ్ళు అవుతుంటే వీడి హ్యాపీ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఈ లోవర్ వీడి వల్ల వస్తుంది అనుకుంటే రాదు. ఇప్పుడు రుచిగా ఉన్నటువంటి తింటుంటే చాలా హ్యాపీగా ఉందన్నాడు. ఎంతసేపు తింటాడు? రుచిగా ఉంది హ్యాపీ. ఒకటి తింటాడు, రెండో తినగానే హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా నిజంగా హ్యాపీనెస్ అయితే కంటిన్యూ అవ్వాలి. వాడు రసగుల్లా ఇష్టం వాడికి. ఆ రసగుల్లా తింటుంటానంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందంటాడు. అయితే తింటూ ఉండు, 1, 2, 3, 4. ఆ తర్వాత ఎందుకు ఆపేసావు? ఆనందంగా ఉంటే. కాబట్టి కాదని అర్థం. అది అయితే రసగుల్లా తినడం తప్ప? రసగుల్లా తినడం తప్పేం కాదు. ఇది ఆనందం కాదు కాబట్టి ఇవన్నీ వదిలేసేయాలి అంటే వాడు ఫూల్ అనమాట. వాడు అంటే వాడికి అప్పుడు ఎందులోనూ కనపడదు. తదుపరి అత్యున్నత దశకు ఎదుగుట నేర్చుకున్నాను. శిష్య హృదయమును ప్రచోదించే ఒక ప్రక్రియ గురువు నిర్వహించను. అది గురువు చేసేటువంటిది ఏమిటంటే శిష్యుడి యొక్క హృదయాన్ని ప్రచోదనం చేసేటువంటి ప్రక్రియను నిర్వహిస్తాడు. అదే గురువు అంటే. The higher triad is composed of the throat center, the brow center and the heart and head center. The heart center works as a fulcrum, with its love activity being redirected as a stream changing its current from lower pole to the higher pole. In the individual and the personal levels, love expresses itself through central carnal relationship. The concept of beauty
and art are expressed only through form, color and meaning of a word. Beauty beyond and above form cannot be conceived at this stage. Similarly, love without an object cannot be experienced. ఆ కింద అంటావు ఆబ్జెక్ట్ లేదా లవ్ అనేటువంటి తెలియదు. ఎలాగా? ఎవరి మీద లేకుండా లవ్ ఏమిటంటే అర్థం కాదు వాడికి. డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ది హ్యాచింగ్ ఆఫ్ ఏ సోల్ అవుట్ ఆఫ్ పర్సనాలిటీ, ఇప్పుడు పర్సనాలిటీ అనేటువంటి టిప్ప కూడా విరిగిపోయే సోల్ లెవెల్కి హ్యాచింగ్ అనేటువంటి జరుగుతుంది కదా, అప్పుడు ది స్ట్రీమ్ ఆఫ్ లవ్ ఈజ్ మేడ్ టు ఫ్లో ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్ యాజ్ ఎ జెట్. అప్పుడు ఒక్కసారి విరజింపుతుంది అన్నాడు. అది మ్యాన్ ఈజ్ గ్రాడ్యువల్లీ లిబరేటెడ్ ఫ్రమ్ హిజ్ బాండేజ్ ఆఫ్ జియోట్రాపిజం. జియోట్రాపిజం అంటే తెలుసా? బాటనీలో వస్తుంది జియోట్రాపిజం, హీలియోట్రాపిజం, జియోట్రాపిజం అని. జియోట్రాపిజం అంటే ఏమిటంటే టువర్డ్స్ మొక్కల యొక్క వేళ్ళన్నీ కూడా భూమిలోకి వెళతాయి. ఎందువల్ల? జియోట్రాపిజం అని. అంటే ఆ వరకు అక్కడ దాకా చెప్పారు బాటనీలో. మొక్కలు మిగతా కాండం ఆకులన్నీ పైకి వస్తాయి, ఎందుకంటే హీలియోట్రాపిజం సూర్యుడు వెలుగున వైపుకి వెళతాయని. అది మొక్కలకే కాదు, మనలో కూడా మనలో ఉన్నటువంటి లోవర్ సెంటర్స్ వైపుకి, అంటే మనం అటువంటి మూలాధారం వైపుకి లాగేటువంటిదంతా కూడా జియోట్రాపిజం. అంటే భౌతికమైనటువంటి కక్ష వైపుకి లాగేటువంటిదంతా కూడా జియోట్రాపిజం. ఆత్మ వైపుకి మనల్ని ఆకర్షించేటువంటిది హీలియోట్రాపిజం. మనలో అంటాడు ఆత్మ సూర్యాత్మగా, అందుకని వెలుగు అసలైనటువంటి వెలుగు ఆత్మ కదా, అటు పక్కకి మనల్ని లాగేటువంటిది హీలియోట్రాపిజం. అంటే man is gradually liberated from his bondage of geotropism and learns to sublimate into the state of heliotropism. A guru works this process in a disciple by stimulating the heart, the throat and the brow centers. If he works through the brow center, it is through his own glance. ఇది రేపు చెప్పుకుందాం. ఈ 3 సెంటర్స్ ద్వారా గురువు శిష్యుణ్ణి డైరెక్ట్ చేస్తాడు అన్నమాట, ఉద్బుద్ధం చేస్తాడు. అది ఈ 3 సెంటర్స్లో అది ఏ సెంటర్లో చేస్తే ఎలా ఉంటుందో అది రేపు చెప్పుకుందాం. అది మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవసరం.